మనం చేసే ఉద్యోగం వ్యాపారంతో పాటు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ ఉంది. సో దేనిని మనం సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఎంచుకోవాలి అనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ వెహికల్. సో ఎలక్ట్రిక్ ఎరా అనేది స్టార్ట్ అయిపోయింది, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి ట్రెండ్ని ఉపయోగించుకుని సో ఏడిఎంఎస్ ఆపర్చునిటీ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళల్లో మనకి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. సో మిస్టర్ శివాజీ గారు వచ్చి 14 months అయినప్పటికీ 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇన్కమ్ని ఎర్న్ చేయడం జరిగింది. సో అట్లాగే ప్రతిరోజు 2.5 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ ఆయన ఒక రోజుకి 10 లక్షల రూపాయలు సంపాదించే టార్గెట్ని ఎంచుకొని మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలవబోతా ఉన్నారు. సో దానికి సంబంధించిన వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తా ఉన్నాను. రోజుకి 50,000, ప్రస్తుతానికి నాకైతే మటుకు 5 ఐడీలకి 2.5 లక్షలు మాత్రమే వస్తుంది. డిసెంబర్ కల్లా ఒక 7 ఐడీలు 3.5 లక్షలు రావచ్చు. కానీ టార్గెట్ వచ్చి 2026 జూన్ కల్లా 2026 జూన్ కల్లా రోజుకి 10 లక్షలు తీసుకోవాలి. అలాగే ఒక 20-30 కోట్ల రూపాయలు ఎఫ్డి ఉండాలి. అంతవరకు పడుకునేది లేదు, ఆగేది లేదు, తగ్గేది లేదు. 24/7 ఎనీ టైం. ఒక 2 దాకా తీసుకున్నాము. 2 అంటే ఇక్కడ లక్షలతో పని లేదు సార్. ఇక్కడ 100,000, 1000, లక్షలు మాట్లాడకూడదు. ఏడేమేలోకి వస్తే 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు మాట్లాడాలి. కాబట్టి నేను 2 అన్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చిన్న ఇన్కమ్ అంటే రోజుకి 50,000 కాదు, రోజుకి 2 లక్షలు, 5 లక్షలు పర్ డే. ఇక్కడ రోజు కూలి వస్తుంది, 1,00,000, 2 లక్షలు అట్లా. కాబట్టి నువ్వు మారాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ నువ్వే మారాలి. మారిపోతే అన్నీ మారిపోతాయి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. సో అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో మరొక ట్రెమండస్ పర్ఫార్మెన్స్ ని చూపించి ఏడిఎంఎస్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తుల్లో మరొక పర్సన్ ని మీ ముందు ఉంచబోతా ఉన్నాను. సో ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తూ సో ఏడిఎంఎస్ ఆపర్చునిటీని జస్ట్ 25 నెలల క్రితం స్టార్ట్ చేసి 2,61,61,13,000 రూపాయలని ఎర్న్ చేయడం జరిగింది. సో కంపెనీ ఎండి గారైన అశోక్ గారి తరఫున, అశోక్ గారి సమక్షంలో ఈ మెసేజ్ ని మనకి ఇవ్వబోతా ఉన్నారు. సో ఈ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూడండి ఒకసారి. నేను సార్ ఫస్ట్ అడిగాను, సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నాకు ఈ కంపెనీ మీద హోప్స్ ఉంది. మేడం కూడా వచ్చింది హైదరాబాద్ మీటింగ్ పెట్టినప్పుడు 18 months బ్యాక్ నేను అడిగాను, మీ కంపెనీ ఎప్పటి వరకు ఉంటుంది అని నేను సార్ని అడిగాను. నువ్వు ఎప్పటి వరకు ఉంటావు నాతో చెప్పు అన్నాడు. కంపెనీకి ఇడిచిపెట్టు, నువ్వు ఎప్పటి వరకు ఉంటావు నాతో చెప్పు అన్నాడు. జాబ్ వదిలేసి అంటే సార్ చెప్పిండు, జాబ్ వదిలేకు, లాంగ్ లో పెట్టుకోమన్నాడు.